హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అభిలాష్ చంద్ర ఫుడ్. నేను మీకు ఈరోజు చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. దానికోసం మనం ముందుగా 400 గ్రామ్స్ చికెన్ తీసుకోవాలి. చిన్న కట్ చేసింది ఇది చికెన్. ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ముందుగా ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాము, 1/2 చెంచా పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం, 1 టీ స్పూన్ గరం మసాలా, ఒక పచ్చిమిర్చి చీలికలు వేస్తున్నాను, ఒక స్మాల్ సైజ్ ఆనియన్ చిన్నగా చాప్ చేసుకుని వేస్తున్నాను, ఒక రెబ్బ కరివేపాకు కట్ చేసుకున్నది ఇది చిన్నది వేస్తున్నాను, ఒక చిన్న కట్ట కొత్తిమీర ఫైన్గా చాప్ చేసుకున్నది వేస్తున్నాను. ఇందులోకి అరచక్క నిమ్మకాయ వండుతున్నాను. సో ఇవన్నీ కలిసేదాకా బాగా కలుపుకోవాలి. సో ఇందులోకి ఇప్పుడు 1/2 కప్పు మైదా పిండి కలుపుతున్నాను. రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్ పిండి కలుపుతున్నాను. ఇక్కడే ఇంకా 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసుకోవచ్చు, ఎక్స్ట్రా క్రిస్పీనెస్ కోసము. నేను వేయట్లేదు, మీరు వేయచ్చు. ఈ పిండి మొత్తం చికెన్కి పట్టడం కోసం కాస్తని వాటర్ వేస్తున్నాను నేను, ఎక్కువ వేయొద్దు, కాస్త. సో 2 మూతల వాటర్ వేస్తున్నాను నేను. ఇంకా సింపుల్ అండి, ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ పెట్టుకున్నామంటే దనా చేసేయచ్చు. కాకపోతే ఏంటంటే అదొకటి ఉప్పు ఒక జాగల, ఆ కారం ఒక జాగల, ఆ పచ్చిమిర్చిలు ఒక జాగలు ఉండేసరికి అవన్నీ తీసుకొని కలుపుకోవాలా చేయాలా అని బయట ఫుడ్ తెచ్చుకొని తింటాం మనం. సో ఏంటంటే అవన్నీ సమకూర్చుకొని పెట్టుకున్నామంటే టకా అయిపోతుంది. గంటలోపే ఉండవచ్చు ఏ కర్రీ అయినా, ఎంత పెద్దది అయినా. అంత సింపుల్ అనమాట కుకింగ్ అనేది. ఇది మొత్తం కలిపేసాను నేను. ఇప్పుడు ఇది కనీసం ఒక 2 గంటలు నానాలి. రాత్రి అంతా నానితే ఇంకా మంచిది. మొత్తం బోన్ ఉంది కదా, ఈ బోన్తో తినేంత టేస్ట్ అవుతుంది రాత్రి అంతా నానితే. సో నేను మాత్రం ఇప్పుడు 2 గంటలు నానబెడుతున్నాను. మీరు కావాల్స్తే ఇంకో 4 అవర్స్ కూడా నానబెట్టవచ్చు. సో అరే అన్న ఏంది ఇది 2 గంటలు 4 గంటలు ఒక రాత్రి ఇప్పుడు తినాలంటే ఎట్లా మాకు అని అనుకోవచ్చు మీరు. అలా కూడా ఏం కాదు, తినేయచ్చు. ఒక మసాలా ఈ పౌడర్స్ అన్నీ కలుపుకొని ఒక 30 మినిట్స్ పక్కన పెట్టి కూడా ఫ్రై చేసుకొని తినేయచ్చు మనం, బాగుంటుంది టేస్ట్. సో ఇప్పుడు నేను ఇది 2 అవర్స్ ఫ్రిడ్జ్లో నానబెడుతున్నాను. సో హై ఫ్లేమ్ మీద ఈ నూనె బాగా కాగింది. ఇప్పుడు మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మ్యారినేట్ చేసిన చికెన్ని ఇందులో వేసుకోవాలి. హై ఫ్లేమ్లో వేయొద్దు, హై ఫ్లేమ్లో వేసి ఏంటంటే మొత్తం రంగు వచ్చి మాడిపోతుంది, ఉడకదు లోపల ముక్క అనేది. సో లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ముక్క మునిగేంత నూనెలో ఈ చికెన్ వేయాలి. సో పీసెస్ వేసినాం. ఇందులో ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం ఇట్లా వేయగానే ఎంబడే ఇట్లా కలుపుతాం అనమాట. ఇట్లా ఏడాదికి వచ్చేది ఇట్లా ఎంబడే అలా చేయొద్దు. ఏంటంటే ఒక 5 నుంచి 6 నిమిషాలు అట్లా వదిలేయాలి లో టు మీడియం ఫ్లేమ్ మీద. వదిలేయడంతో ఏమవుతుందంటే ఆ పిండి అనేది ఆ పీస్ నుంచి విడిపోదు, దానికే ఉంటుంది. సో చికెన్ వేసి 5 నుంచి 6 నిమిషాలు అయింది. ఇప్పుడు నేను దాన్ని కలుపుతున్నాను. సో చూడండి, గోల్డెన్ బ్రౌన్లో కాలింది ఒకవైపు, మొత్తం ఒకవైపు గోల్డెన్ బ్రౌన్లో కాలింది. ఇక్కడ వైపు ఇప్పుడు కాలుస్తున్నాను నేను ఇంకో సైడ్. సో అట్లా అన్నీ తిప్పుకుంటున్నాను. సో ఇప్పుడు తిప్పేసినాను. ఒక 2 మినిట్స్ ఇటువైపు కాలలేదు కదా, సో దాన్ని కూడా కాల్చినాక ఇక ఒక 4-5 మినిట్స్ అటు ఇటు తిప్పుతూ కాల్చుకొని సైడ్కి తీసేసుకోవచ్చు, ఇక అయిపోతుంది. సో 1-2 నిమిషాలు ఇంకో సైడ్ కూడా కాలలేదు చూసారా, అటు సైడ్ కూడా కాలవని ఇచ్చాను నేను. ఇప్పుడు ఏంటంటే అటు ఇటు తిప్పుకొని కాల్చుకోవచ్చు. ఒక 4-5 మినిట్స్ కాల్చుకొని తీసేసుకుందాం. పదిహేను నుంచి 16 నిమిషాలకి ఈ విధంగా అయింది చికెన్ అనేది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. గవ్వల్లోకి అయ్యాయి చూడండి, ఒక్కసారి కూడా అది ఊసిపోలేదు కోటింగ్ అనేది పిండి. సో ముక్క అంటుకోవద్దని చెప్పి నేను కొన్ని వేస్తున్నాను. మీది గిన్నె కనుక పెద్దగా ఉన్నట్టయితే అన్నీ ఒకటేసారి కూడా వేసేయచ్చు మీరు. అది ఏంటంటే అంటుకొని ఇట్లా దగ్గరకు అయిపోతుందని ఇట్లా కొన్ని సపరేట్ వేస్తున్నాను నేను. సేమ్ ఇది కూడా అంతే, 3-4 నిమిషాలు కలుపుకుంటూ వదిలేయాలి. తర్వాత ఎంబడే 3-4 నిమిషాలు అయిన వెంటనే ఇట్లా తిప్పాలి. ఒక 2 మినిట్స్ ఆగాలి. సో అటు ఇటు తిప్పుతూ 4 నుంచి 5 నిమిషాలుగా వేయించుకొని తీసేసుకోవడమే.
ఇది కూడా సేమ్ 14-15 నిమిషాలకి మొత్తం ఉడికిపోయింది. చూడండి లోపలకి ఉంది చూడండి, సపోర్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది, ఉడికిపోయింది, ఇది మొత్తం కుక్ అయిపోయింది. ఇది సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. చూసారా అయిందండి. సో ఇలా కలిపితే చూడండి గవ్వల లెక్క సపోర్ట్ వస్తుంది. సో ఇది పకోడీ అన్నమాట, చికెన్ పకోడీ. చూసారు కదండి ఇంట్లో ఉన్న వాటితో ఎలా చేసుకోవాలో. ఖచ్చితంగా నా వీడియో నచ్చే ఉంటుంది మీకు. ఒకవేళ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. సో కామెంట్లో తెలపండి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో. అలాగే మీకు కనుక వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది, ఒక నేర్చుకోదగినట్టుగా ఉంది అంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి రెసిపీస్ చాలా ఉన్నాయి మన దగ్గర. సో ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నేను పెట్టిన వెంటనే మీ వద్దకు వచ్చేస్తుంది నా వీడియో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్టు, మీ లైక్స్, మీ సబ్స్క్రైబర్స్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న నా ఛానల్కి, మీ లైక్స్కి, మీ కామెంట్స్కి చాలా థ్యాంక్స్ అండి. చాలా సపోర్టివ్గా ఉన్నారు మీరు. సో నేను ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తెస్తూనే ఉంటాను. అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్. బాయ్, థ్యాంక్ యూ.